ఫ్రెండ్స్, ఒక 50 ఏళ్ల మహిళ తన ఇంట్లో పనులు చేయటానికి ఒక వ్యక్తిని పనివాడిగా నియమించుకుంది. అయితే ప్రతిరోజు ఆ వ్యక్తి పొలం పనులకు వెళుతూ ఉండేవాడు. ఇక ఆ 54 ఏళ్ల మహిళ ఆ పని మనిషికి ప్రతిరోజు ఆహారం తీసుకొని అక్కడికి వెళుతూ ఉండేది. అయితే ఆ వ్యక్తి అతని పనిలో అతను బిజీగా ఉండేవాడు. ఆ మహిళ అతనికి తినమని ఆహారం ఇస్తూ ఉండేది. కానీ అతను పనిలో బిజీగా ఉన్నందున ఆమె మాట వినేవాడు కాదు. అప్పుడు 54 ఏళ్ల మహిళ అతని వద్దకు వెళ్లి తాను చెప్పదలుచుకున్నది ఈ విధంగా చెబుతుంది. అయితే అప్పుడే ఆమె పొరపాటున జారి పడటంతో అతనితో కలిసి పొలంలో పడిపోతుంది. ఇక ఆమె మీద అతను పడతాడు. కాసేపు ఒకరినొకరు ఇద్దరు చూసుకుంటారు. కానీ ఆ వ్యక్తి వెంటనే ఆమె మీద నుండి త్వరగా లేవడు. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, ఇప్పుడు మనిద్దరం మురికిగా మారిపోయాంగా అంటుంది. నేను నీకోసం ఆహారాన్ని తీసుకుని వస్తే నన్ను ఈ విధంగా బురదలో పడేశావా అని తిడుతుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఎలా ఆహారాన్ని తింటావని అడుగుతుంది. కాసేపటికి ఆ మహిళ మరియు ఆ వ్యక్తి ఆ పొలం నుంచి శుభ్రం చేసుకోవటానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మహిళ ఆ వ్యక్తి కోసం టేబుల్ పై ఆహారాన్ని పెడుతుంది. ఇక ఆ వ్యక్తి స్నానం చేసి ఆహారాన్ని తినటానికి కూర్చుంటాడు. అప్పుడు ఆ మహిళ ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది, నీకేమైనా దెబ్బలు తగిలాయా అని. అప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా అంటాడు, లేదు, నాకేమీ జరగలేదు. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, నీకు నిజంగా ఏ దెబ్బ తగల్లేదా? కానీ నాకు మాత్రం వెనుక భాగంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది అంటుంది. అయితే నువ్వు ఆహారం తిన్న తరువాత కొద్దిగా నా వీపును మసాజ్ చేస్తావా అంటుంది. అయితే ఎప్పుడైతే ఆ మహిళ మాటలు వింటాడు, ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడు, అమ్మగారు, నేను ఆ విధంగా చేస్తే మీకు ఓకేనా అని. అప్పుడు ఆ మహిళ ఈ విధంగా అంటుంది, నేనే చెప్తున్నా కదా చేయమని, ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నా కూతురు ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది. ఆమె తిరిగి రావటానికి చాలా సమయం పడుతుంది. నా వీపు వెనుక నొప్పిని నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నువ్వు నాకు కొద్దిగా మసాజ్ చేయొచ్చు కదా అని చెబుతుంది. ఆ విధంగా ఆమె ఆ అబ్బాయిని మసాజ్ చేపించడానికి ఒప్పిస్తుంది. అయితే కాసేపటికి ఆ మహిళ యొక్క కూతురు ఇంటికి వస్తుంది. ఆమె ఇంట్లోకి వచ్చేటప్పటికి గదిలో నుంచి ఒక వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం విని ఆ మహిళ కూతురు ఆ గదిలోకి వెళుతుంది. తలుపు తెరవగానే ఆ సమయంలో ఆ ఇద్దరు కూడా శారీరక సంబంధంలో ఉన్నారు. ఇక అప్పుడు ఆ మహిళ కూతురు వారిని ఆ విధంగా చూసి ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక వెంటనే ఆ మహిళ లోపల నుండి మూసివేస్తుంది. అయితే ఆ సమయంలో ఆ ముగ్గురు గదిలోనే ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, అప్పుడే ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన గురించి తెలిస్తే మీ పాదాల కింద నేల కూడా కదిలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ తరువాత ఆ గదిలో అసలేం జరిగింది? ఇంతకీ ఆ సేవకుడు ఎవరు? ఈ రోజు మనం నిజంగా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సంఘటన పంజాబ్లో నిజంగా జరిగింది. పంజాబ్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండేవారు. ఒక 54 ఏళ్ల మహిళ మరియు ఆమె భర్త. వారికి ఒక కూతురు కూడా ఉంది. ఆ మహిళ పేరు గరీమా, ఆమె కూతురు పేరు ఆశా. గరీమా భర్త పని మీద ఢిల్లీ నగరంలో నివసిస్తూ ఉండేవాడు. అయితే అతను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చి వెళుతూ ఉండేవాడు. అయితే ఆ మహిళ భర్త కూడా ఒక రైతు. అతనికి చాలా పొలాలు ఉండేవి. గరీమా భర్త తన పని మీద ఢిల్లీ నగరానికి వెళ్ళినప్పుడు పొలాల్లో పనిచేయటానికి మరెవరూ కూడా వారికి సహాయంగా లేరు. అందుకే గరీమా తన పొరుగు వారికి ఈ విధంగా చెబుతుంది, ఎవరైనా పని వెతుకుతూ వస్తే నాకు చెప్పండి. అయితే ఈ విషయాన్ని గరీమా తనకు తెలిసిన వారందరికీ చెబుతుంది. ఇక ఫ్రెండ్స్, ఒకరోజు అనిల్ అనే అబ్బాయి చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి పని లేక కొన్ని రోజుల పాటు పని చేయటానికి తన రాష్ట్రమైన బీహార్ నుంచి పంజాబ్కు వెళతాడు. పంజాబ్ చేరుకున్న తర్వాత అనిల్ గరీమా నివసించే ప్రాంతానికి చేరుకుంటాడు. మొదట అనిల్ అక్కడికి చేరుకొని పని కోసం అడుగుతూ ఉంటాడు. అప్పుడే గరీమా ఇంట్లో పని చేసే అవకాశం అనిల్కు రావటం నిజంగా అదృష్టంలాగా భావిస్తాడు. ఇక గరీమా కుమార్తె ఆశ 21 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. అయితే అనిల్ ఆశాను మొదటిసారి చూసినప్పుడే అతను ఆమె వైపు చూస్తూ ఉండడాన్ని చూస్తాడు. అప్పుడు గరీమా మాట్లాడుతూ, చూడు బాబు, ఈ రోజు నుండి నువ్వు నా పొలం యొక్క పనులను చూసుకోవాలి. ఇక ఆ రోజు నుండి అనిల్కు వారి ఇంట్లో పని దొరికింది. అనిల్ ప్రతిరోజు పొలంలో పని చేయటానికి వెళుతూ ఉండేవాడు. ఆ తర్వాత గరీమా అనిల్ కోసం ఆహారాన్ని తీసుకువెళుతూ ఉండేది. అయితే ఫ్రెండ్స్, 1-2 నెలల తర్వాత గరీమా అని 54 ఏళ్ల మహిళ ప్రతిరోజు అనిల్ కోసం ఆహారాన్ని పొలంకు తీసుకువెళుతూ ఉండేది. పొలానికి చేరుకున్న తర్వాత గరీమా దూరం నుంచి కేకలు వేయటం ప్రారంభించేది. కానీ ఆమె మాటలు అనిల్కు వినపడేవి కాదు. అప్పుడే గరీమా ముందుకు వెళ్లి అతనికి ఆహారం తీసుకువచ్చానని చెప్పగానే ఆమె కాలు జారి పొలంలో పడిపోతుంది. ఆమె అతని మీద పడుతుంది. ఆ విధంగా ఇద్దరు బురదలో పడిపోతారు.
కాసేపటి తర్వాత ఆ ఇద్దరు శుభ్రం చేసుకోవటానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ సమయంలో గరీమా అనిల్ కోసం ఆహారాన్ని వడ్డిస్తుంది. అనిల్ స్నానం చేసి భోజనం చేయటానికి కూర్చున్నాడు. అప్పుడు గరీమా మాట్లాడుతూ, అనిల్, నేను నీ మీద పడ్డా కదా, నీకేమైనా బాధగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు అనిల్ మాట్లాడుతూ, అమ్మగారు, నేను బాగానే ఉన్నాను అని చెబుతాడు. అప్పుడు గరీమా మళ్ళీ ఈ విధంగా అంటుంది, కానీ నేను పొలంలో పడిపోయాను కదా, నా వీపంతా చాలా నొప్పిగా ఉంది అని. కాబట్టి నువ్వు భోజనం చేసిన తర్వాత నా వీపును కొద్దిగా మసాజ్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె మాటల్లోని ఆంతర్యాన్ని అనిల్ అర్థం చేసుకుంటాడు. ఆ విధంగా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారు. అతను భోజనం తిన్న తరువాత వెంటనే పైకి లెగుస్తాడు. ఆ తర్వాత, అమ్మగారు, నేను ఆ విధంగా చేస్తే మీకు సమ్మతమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, అనిల్, నువ్వెందుకు భయపడుతున్నావు? ఈరోజు మన ఇంట్లో ఎవరూ లేరు. అందుకే ఆ ఇద్దరు కాసేపటి తర్వాత ఒక గదిలోకి వెళతారు. తర్వాత ఆ గదిలో నుంచి కొన్ని వింత శబ్దాలు కూడా బయటకు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే గరీమా కూతురు ఆశ కాలేజీ నుండి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ శబ్దాలు విని ఆమె ఆ గదిలోకి వెళుతుంది. ఆ గది తలుపులు తెరవగానే ఆశ తల్లి అనిల్ సంబంధాన్ని కలిగి ఉండటాన్ని చూస్తుంది. ఆ తర్వాత ఆశ తల్లి గరీమా ఆశ వైపు చూసి ఈ విధంగా అంటుంది, ఆశ, నువ్వప్పుడే స్కూల్ నుండి ఎందుకు వచ్చావు? ఇక తన కూతురుని చూసిన వెంటనే ఆశ గబగబా తలుపులు మూసేస్తుంది. అంటే ఇప్పుడు ఆ గదిలో ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక పనివాడు, ఆ ముగ్గురు కూడా ఉన్నారు. అలాగే ఆశ తన తల్లితో ఈ విధంగా అంటుంది, అమ్మా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఒక పనివాడితో ఈ విధంగా చేస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వే చూసుకో. నువ్వు ఈ విధంగా ఈ పని ఎలా చేయగలుగుతున్నావు? నీకు సిగ్గుగా అనిపించడం లేదా? మన ఇంట్లోకి వచ్చిన పనివాడితో ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అయితే ఆ సమయంలో అనిల్ త్వరగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆశ ఆ తర్వాత తన తల్లికి ఈ విధంగా చెబుతుంది, అమ్మ, ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అప్పుడు గరీమా తన కూతురితో ఈ విధంగా అంటుంది, తల్లి, నేను చేసింది తప్పే. మళ్ళీ ఇటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటాను. దయచేసి ఈ విషయాన్ని మీ నాన్నకు మాత్రం చెప్పకు. ఆ విధంగా తల్లి కూతుర్లు మాట్లాడుకున్న తర్వాత ఆశ కూడా తన తల్లికి మరొక అవకాశాన్ని ఇవ్వటానికి అంగీకరిస్తుంది. ఆ రోజు సాయంత్రం 8 గంటలవుతుంది. ఆ రోజు ఆ తల్లి మరియు కూతురు ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. అయితే గరీమా నిద్రకు ఉపక్రమించగానే ఆశ లేచి అనిల్ గదిలోకి వెళుతుంది. ఆ సమయంలో అనిల్ నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఆశ అనిల్ను పిలుస్తుంది. అనిల్, ఒకసారి లెగువు అని అంటుంది. ఇక అనిల్ కూడా లేచి ఆశాను చూసి, ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆశ మాట్లాడుతూ, నువ్వు మా అమ్మతో ఇటువంటి పని చేస్తావా? మీ అమ్మే నన్ను ఆ విధంగా చేయమని అడిగిందని చెబుతాడు. అప్పుడు ఆశ నిస్సంకోచకంగా, అయితే మా అమ్మ అడిగితే అటువంటి పని చేస్తావా? అయితే ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, నాతో కూడా అలాగే చేయి అని చెబుతుంది. అయితే ఆమె మాటలు విన్న అనిల్ ముందుగా ఆమె మాటలను నిరాకరిస్తాడు. కానీ ఆశ అతని మీద ఒత్తిడి చేసి పదే పదే అటువంటి మాటలే మాట్లాడుతుంది. దీంతో అనిల్ కూడా ఆశ మీద ఆశ ఉండటంతో ఆమెతో ఆ సంబంధాన్ని ప్రారంభిస్తాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆశ తల్లి గరీమా కూడా నిద్ర నుండి మేల్కొంటుంది. అయితే తన కూతురు తన పక్కన లేకపోవటాన్ని ఆమె గమనిస్తుంది. వెంటనే ఆమె లేచి తన కూతురు కోసం వెతకటం మొదలు పెడుతుంది. కొద్దిసేపటికే అనిల్ గది నుండి శబ్దాలు రావటం ఆమెకు వినిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా వారి గది తలుపులు మూసుకోలేదు. వెంటనే గరీమా వారి గది లోపలికి వెళుతుంది. అక్కడ ఆమెను చూడగానే ఆమె కూతురు మరియు అనిల్ ఒకరినొకరు సిగ్గుతో తల వంచుకుంటారు. గరీమాను చూసిన ఇద్దరు కూడా దుప్పటిని కప్పుకుంటారు. అప్పుడు గరీమా మాట్లాడుతూ, నువ్వు కూడా నాలాగా మారుతావని నేను అనుకోలేదు. ఇంతకాలం నేను నీకు మంచి జ్ఞానాన్ని బోధించానని భావించాను. కానీ ఇప్పుడు తల్లి బాటలోనే నడుస్తావని అనుకోలేదు. నేను చేసిన తప్పే నా కూతురు జీవితాన్ని ఈ విధంగా చిదిమేస్తుందని ఊహించలేకపోయానని గరీమా ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆశ మాత్రం, అమ్మా, నువ్వు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్ప అని తన తల్లికి ఎదురు మాట్లాడుతుంది. అలాగే ఈ తప్పులో తన తప్పు కూడా ఉందని గరీమా అర్థం చేసుకుంటుంది. అందుకే తన కూతురికి కొద్దిగా మంచి మాటలు చెబుతుంది. అలా కాసేపు మాట్లాడిన తరువాత ఆ విషయం ఆ రోజు అక్కడితో ముగుస్తుంది. అయితే కొన్ని నెలల తరువాత గరీమా కూతురు ఆశ గర్భవతి అయింది. ఈ విషయం ఇరుగు పొరుగు వారికి కూడా తెలుస్తుంది. ఆ తరువాత అనిల్ గరీమా కూతురును అంటే ఆశాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే అనిల్ అక్కడికి కేవలం పని చేసుకోవటానికి మాత్రమే వచ్చాడు. కానీ చివరికి అతను ఆశాను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి అల్లుడుగా అయ్యాడు. చూశారు కదా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు చేసే తప్పు వారి పిల్లల జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది కదా. కాబట్టి మిమ్మల్ని మీరు చేసే పనులు ప్రభావాన్ని చూపిస్తాయో జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ సంఘటన గురించి మీకు చెప్పటం వెనుక ఉన్న ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడానికో లేదా ఎవరి మనోభావాలను కించపరచడానికో కాదు.
కేవలం సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల గురించి అవగాహన కల్పించడం కోసం మాత్రమే. మరి ఈ సంఘటనలో అసలు తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.